ఏది రాజ్కుమార్ని పట్టుకెళ్తున్నందుకు వర్షం కురుస్తుందా అన్న భావన అందరిలో కలుగుతుంది. అంత వర్షం కురుస్తుంది. ఏమండి ఈ వచ్చారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయనకి గొడుగు పట్టారు వాళ్ళు మర్యాదగా. సార్ రండి వాంగ్ అన్నాడు. కన్నడలో చెప్పాడు. రండి సార్ అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆపాడు. సార్ లోపల ఎవరున్నారు సార్ అన్నాడు. ఎవరో చెప్పాడు, మా మిసెస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అసిస్టెంట్లు ఉన్నారు, నాకు సేవకుడు ఉన్నాడు అదని చెప్పారు. అని అయితే ఉండండి అని చెప్పేసి తన మనుషులు పంపించి, ఒరే ఈయన గారి అసిస్టెంట్లు ఉన్నారు చూసావా, సెక్రటరీ ఉన్నాడు చూసావా, ఆ ముగ్గురిని పట్టురండి అన్న. వాళ్ళు కూడా పట్టుకొచ్చారు. వాళ్ళు కూడా పట్టుకొచ్చి వీళ్ళు కూడా కావాలి అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి తర్వాత అలా తీసుకెళ్ళి ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. వాళ్ళ మిస్సెస్ వదిలిపెట్టేశారు. ఆయనే కావాలన్నారు. సారు వేణు నమ్మకం అంతే. సారు కావాలన్నాడు అంతే. మిస్సెస్ వదిలిపెట్టారు. అందరిని వదిలిపెట్టేశారు. ఎవరు అక్కర్లేదు. రాజ్కుమార్ గారే కదా కాస్ట్లీ మొత్తం ఇది. అయినా రాజ్కుమార్ గారితో తీసుకెళ్తేనే సెన్సేషన్. భారతం గారిని తీసుకెళ్తే సెన్సేషన్ ఏముంది? అలా తీసుకెళ్ళాడు. ఏం చెప్పలా, ఇందుకు వెళ్తున్నాం కానీ ఇందుకు తీసుకెళ్తున్నామని. సార్ మీకు ఏం కావాలో చెప్పండి అని చేత మీ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళతోటి మీకు ఏం కావాలో చేయించుకోండి, అందుకే వాళ్ళని తీసుకొస్తున్నాను అని చెప్పాడు. అంటే ఎంత భక్తో చూడండి. అభిమాన నటుడు రాజ్కుమార్ గారు వీరప్పనికి వెళ్ళారు. వెళ్ళి ఒక చోట ఉండకుండా ఆయన నడిపించుకుంటూ 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ రూట్ మార్చేవాడంట ఆయన. ఫారెస్ట్లో రూట్ మార్చి నడిచి ఒకే ప్లేస్లో కాకుండా ఇచ్చేదంటే ఇక్కడికి 55 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు ఐజీ, తర్వాత కర్ణాటక ఐజీలు వీరప్పని అక్కడికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తోటి అక్కడ కాపలా కాస్తున్నారు. అక్కడ కాపలా కాస్తుండగా ఇక్కడ ఈయన వచ్చాడు ఇక్కడికి. 2 టీములు, పోలీస్ టీములు వీరప్పని కోసం వెతుకుతున్నాయి అక్కడ. ఛాలెంజ్ గా తీసుకుని అప్పటికే సెర్చ్ దీంట్లో ఉన్నాడు ఆయన. ఏది సెర్చింగ్ లో ఉన్నాడు ఆయన. బెటాలియన్ మొత్తం 2 టీములు, 2 గవర్నమెంట్లు, తమిళనాడు గవర్నమెంట్ ఇక్కడ. రాజ్కుమార్ గారు కిడ్నాప్ అయ్యారు అనగానే ఒక్కసారిగా మొత్తం గవర్నమెంట్లో వణుకు పుట్టేసింది.